జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డెవిల్ రివ్యూ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. ఇస్ కళ్యాణ్ రామ్ గారిని చూస్తుంటుంటే రోజు రోజుకి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బింబిసారా హిట్ తర్వాత మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారనే చెప్పొచ్చు. అంటే తర్వాత వచ్చిన అమిగోస్ కాస్త అటు ఇటుగా అనిపించిన డెవిల్ తో మరొకసారి తన యాక్టింగ్ లెవెల్స్ లో కావచ్చు, లుక్ విషయంలో కావచ్చు, ఇంకొకసారి తనను తాను నిరూపించుకున్నారనే అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ ఎట్లా ఉందంటారు, మీరేం చెప్తారు? సినిమా ఒక మంచి ఎఫర్ట్ పెట్టినటువంటి సినిమాను చూసిన అనుభూతి కలిగిందమ్మా. ఈ మధ్యలో వస్తున్నటువంటి సినిమాలు వాటి తీరుతెనులు మనం చూస్తున్నాం. ఎలాంటి ఆ సందర్భం లేనటువంటి అసందర్భమైనటువంటి డైలాగులు, అసందర్భమైనటువంటి చెప్పాలంటే మీనింగ్లెస్ ఫిలిమ్స్ వస్తున్న టైంలో ఒక మీనింగ్ఫుల్ ఫిక్షనల్ ఫిల్మ్గా డెవిల్ని చెప్పుకోవచ్చు. ఒక స్వాతంత్ర నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుడు ఇండియాకి వస్తున్నటువంటి విషయం మీద చేసినటువంటి ఒక ఫిక్షనల్ డ్రామా. అండ్ ఆ టైటిల్ కూడా చాలా క్యాచీగా లేదు. డెవిల్ అనేటువంటిది ఒక సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్. అది రైట్. బ్రిటిష్ వాళ్ళ తరఫున పనిచేస్తున్నటువంటి ఒక సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్ డెవిల్ క్యారెక్టర్లో తను చేయటం అనమాట. అసలు సినిమా టేక్ ఆఫ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక రాజం కుటుంబంలో జరిగినటువంటి హత్యను ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఎంటర్ అయ్యేటువంటి ఒక క్యారెక్టర్. అసలు యాక్చువల్గా అయింది ఆ హత్య కంటే కూడా అంతకంటే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంతో ఒక దీంతో ఆ డెవిల్ అక్కడికి ఎంటర్ అవుతాడు. యాక్చువల్గా మనం ఈ ప్రోమోస్ ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా థియేటర్ లో కూర్చున్న వాళ్ళందరూ సీట్లు కత్తిక్కుపోయి కూర్చున్నారనే టాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఎందుకంటే సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చివరి దాకా కూడాను ఆ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా సినిమాని కథను చెప్పడం అనేటువంటిది మాత్రం చాలా అభినందనీయం. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఇండియాకు వస్తుంటే ఆయనను పట్టుకోవటం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్లో అతను రావటాన్ని ఎలా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు ఎలా డీల్ చేశారు, ఆ డీల్ చేసిన వాటిల్లో ఏ పాత్ర ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, ఎలాంటి ఇది చేశారు అనేటువంటిది లైన్ ఇది. మించి దీని గురించి మనం కథ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్ రామ్ గారి గురించి అండి. ఇన్ జనరల్ గా తెలుగు ఇండస్ట్రీలో ఉండే మాట ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే చాలా కాంటాక్ట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనము సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలము అని. బట్ మనం కళ్యాణ్ రామ్ గారి విషయంలో చూస్తే అది కంప్లీట్ రివర్స్ లో చూడొచ్చు. నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంట్రడక్షన్ తప్ప నెపోటిజం అనేటువంటి ఇట్ విల్ నాట్ సేవ్ ఎనీబడి. ఓన్లీ టాలెంట్ కానీ సినిమా పట్ల ఉండే తపన, కళ్యాణ్ రామ్ అనే అతనిలో ఉన్నటువంటి తపన కానీ, అతనిలో సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్ కానీ, ఆ పిచ్చి కానీ చూస్తే నిజంగా ఇంత డెడికేటెడ్ పర్సన్ ఫిలిం యాక్టర్గా తను డెడికేట్ చేసుకుంటుంది. ఎందుకంటే తను చేసిన ప్రతి క్యారెక్టర్లో కూడాను సినిమా ఇప్పుడు మన బింబిసారా తర్వాత వచ్చిన అమిగోస్ అంతగా సక్సెస్ అవ్వలేదు. అది ద రీజన్ మైట్ బి. కానీ తను యాజ్ అన్ యాక్టర్గా తను ఫెయిల్ అవటం కానీ, తన అటెన్షన్లో కానీ, సినిమా పట్ల తనకున్నటువంటి ప్యాషన్లో కానీ ఎప్పుడు తను ఫెయిల్ అవ్వలేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఇప్పుడు చేశాడు. సినిమాకి తన లుక్ విషయంలో ముఖ్యంగా ఈ డెవిల్ క్యారెక్టర్ ని తను డీల్ చేసిన విధానం, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇమోషన్స్ ని అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఆ కథలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ త్రివర్ణ అనేటువంటి ఒక క్యారెక్టర్. ఆ త్రివర్ణ అనేటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి వాట్ ఈస్ ద రియాలిటీ, దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటనేటువంటిది బయట పెట్టే క్షణంలో గూస్ బంప్స్ వస్తాయి థియేటర్లో. అండ్ సార్, మీరు చెప్తుంటుంటే నాకు ఈ విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు మనం బింబిసారా చూసినప్పుడు హీరోగా ఉన్న క్యారెక్టర్ కన్నా విలన్ గా చేసిన దానికే 100 మార్క్స్ పడ్డాయి. రైట్. అప్పుడు అందరూ అనుకున్నారు కూడా నెగటివ్ క్యారెక్టర్ సూపర్బ్ చేశారు. యాక్చువల్ గా ఒక హీరోయిన్ వెనకాల తిరగడం, ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేయడం పెద్ద కష్టం కాదు. బట్ విలనిజాన్ని పండించడం, అది కూడా ఎంతమంది మెచ్చుకోవడం అనేది కాస్త కష్టమైన పని. అలాంటి ఒక షాడోనే డెవిల్ లో కూడా తీసుకొచ్చారు. అంటే దీంట్లో టోటల్ గా బ్రిటిష్ వాళ్ళ వైపు పనిచేసి బ్రిటిష్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతను. భారత స్వాతంత్ర సమర యోధం ఉధృతంగా జరుగుతున్నటువంటి 1945 ఆ టైంలో జరిగినటువంటి కథా నేపథ్యంలో బ్రిటిష్ సోల్జర్గా, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా చేయటం అనేటువంటిది, సీక్రెట్ ఏజెంట్గా చేయటం అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి ఇదే. దాంట్లో నుంచి హౌ ద క్యారెక్టర్ టర్న్స్ అవుట్ అనేటువంటి ఒక గుజ్ బంప్ పాయింట్. ఇది ఖచ్చితంగా మనం థియేటర్లో చూడాలి సినిమా తప్ప దీన్ని ఓటీటీలో వచ్చుద్దులే చూద్దాంలే అనుకునేటువంటిది మీ బోటలో అనుకుంటారేమో. మీరే ఆడపిల్ల ట్రై చేయాలి, నెల రోజుల్లో వచ్చుద్ది కదా ఓటీటీలో. కాదు, దిస్ ఈజ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి మంచి సినిమా. నాకు అభినందించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున వస్తున్నటువంటి సినిమాలు, యాక్షన్ సినిమాలు
వాటిల్లో వస్తున్నటువంటి అర్థం పర్థంలోని యాక్షన్ కన్సీవింగ్స్, ఆ బూతులు, ఆ రోతలు చూస్తుంటే అసహ్యం పడుతుంది. కానీ ఇలాంటి సమయంలో అలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక పేట్రియాటిజం ఉంది ఇందులో, ఒక దేశభక్తికి సంబంధించినటువంటి కంటెంట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సినిమాలో ఎక్కడా కూడా ఇంత అసభ్యత కానీ అశ్లీలత కానీ లేకుండా ఒక కమిట్మెంట్తో తీసిన సినిమాగా ఉందండి. యాజ్ మీరు ఎలా టాపిక్ తీశారు కాబట్టి ఆ లైనప్ తీశారు కాబట్టి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఒక గ్లామర్ డాల్స్కే పరిమితం అయిపోతున్నారు. బట్ ఈ సినిమాలో సంయుక్త మీనన్ గారు కావచ్చు, లేకపోతే మాళవిక నాయర్ గారు కావచ్చు, ఒక ఫోకస్ ఉండే అంటే క్యారెక్టర్కి ఫోకస్ ఉండే రోల్స్ చేశారని కూడా మనం చూస్తూ ఉన్నాం, రైట్? సో ఆ హీరోయిన్స్ కోసం దాని గురించి చెప్పాలంటే రియల్లీ ఒక హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్స్ దొరికినాయి వీళ్ళిద్దరికి కూడా. వాళ్ళ యాక్టింగ్ కి సంయుక్త మీనన్ చేసిన క్యారెక్టర్ రియల్లీ ఫంటాస్టిక్ క్యారెక్టర్, నాట్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్, అయితే సెట్ ప్రాపర్టీలాగా కాకుండా వెరీ వెరీ పర్పస్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అలాగే మాళవిక నాయర్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్. దే మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ వర్కింగ్ దిస్ ఫిల్మ్. అంత చక్కగా ఉన్నాయి వాళ్ళిద్దరు క్యారెక్టర్. వాళ్ళిద్దరు చుట్టూ తిరిగే కథ, ఆ టర్నింగ్ పాయింట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్ పర్ఫార్మెన్స్. ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ తెచ్చుకోవాలి, కథలో ఉన్న డెప్త్ ఏంటి, సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ ఏంటి, ఆ డెప్త్కు తగ్గట్టుగా ఆర్టిస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది మాత్రం ఈ సినిమా చూసి చాలా మంది నేర్చుకోవాలి, రైట్? సో మనం ఎట్లా క్యారెక్టర్స్ గురించి, స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఒక విషయం గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్గా సినిమాని డైరెక్ట్ చేసింది రైట్ నవీన్ గారు, మనం వింటూనే ఉన్నాం. బట్ ఆయన పేరు మనము టైటిల్స్ లో చూడదు. ఇప్పుడు ఎవరికైనా ఏం చేసినా సరే ఆ టైటిల్ గురించే వాళ్ళ తపనంతా ఉంటుంది. బట్ ఆయన పేరు కాకుండా ప్రొడ్యూసర్ అభిషేక్ గారి పేరు తీసుకురావడం, ఆయన పేరే వేయడం కూడా కాస్త కాంట్రవర్సీ అయింది. అసలు ఏం జరిగింది అనేటువంటి దానికి వెనుక బిహైండ్ స్టోరీ అనేటువంటిది మనకు తెలియదు. కానీ డైరెక్టర్ చేసినటువంటి నవీన్ మేడారం చేయకపోతే, వాళ్ళతో ఒక డైరెక్టర్ 100% కాన్సన్ట్రేషన్తో డెడికేషన్తో సినిమా చేయకపోతే ఇలాంటి సినిమా రాదమ్మా. ఇలాంటి సినిమా వచ్చింది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ డెడికేషన్. అంటే ఆ క్రెడిట్స్ ఇవ్వాల్సింది మరి నవీన్ గారికే కదా. నవీన్కి ఇవ్వాలి. మరి అది ఏం జరిగిందో వాళ్ళ వెనక తెర వెనక ఏం జరిగింది అనేటువంటి తెలియదు. లాస్ట్ మూమెంట్లో తీరా చూస్తే డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై అభిషేక్ నామ్ అని రావటం అనేటువంటి ఇండస్ట్రీ అందరూ షాక్ అయ్యారు. కాస్త బాధ కలిగించే విషయం అది. మరి వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటో, ఫైనాన్షియల్ డీల్స్ కానీ ఎలాంటి అగ్రిమెంట్లో ఉన్నారో తెలియదు. మరి దానివల్ల అతను క్రెడిట్ మాత్రం డైరెక్టర్కి వెళ్తుందమ్మా, డెఫినెట్గా వెళ్తుంది. ఎందుకంటే అన్లెస్ డైరెక్టర్ కాన్సన్ట్రేట్స్ 100% డెడికేషన్తో చేయకపోతే మాత్రం ఇంత అద్భుతమైన స్క్రీన్ ప్లే రాదు. ఇంత నీట్ ఫిల్మ్ అనేటువంటిది రావటం కష్టం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉండొచ్చు, కో డైరెక్టర్స్ ఉండొచ్చు, అసోసియేట్ డైరెక్టర్స్ ఉండొచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా మంది వర్క్ చేసి ఉండొచ్చు, ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేసి ఉండొచ్చు. ఈ సినిమా అనే షిప్ ని డైరెక్టరే కదండి యాంకర్ గా, డైరెక్టర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, లేకపోతే రాదు సినిమా. అది వాళ్ళ మధ్య ఉన్న వివాదం. ఆ వివాదం ఏంటి, దాని తాలూకు వివరాలు ఏంటి, ఆ వివాదం అనేటువంటిది చివరికి ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేటువంటిది వీ హావ్ టు వెయిట్. జనరల్ గా ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, ఈ వివాదంలో మరి హీరోగా ఉన్న కళ్యాణ్ రామ్ గారు ఏమి మాట్లాడలేదా, ఆయన ఏమైనా కలగ చేసుకోలేదా అనేది కూడా కాస్త కళ్యాణ్ రామ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. నన్ను వివాదంలోకి లాగుతున్నావు తల్లి. సరే, విషయం ఏంటంటే కళ్యాణ్ రామ్ హీరో హ్యాస్ హీరో మాట చెల్లుబాటు అవుతుంది. హీరో అనేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఫ్యామిలీ, స్థాయి ఉన్నటువంటి హీరో కాబట్టి ఈ వివాదాన్ని ఇలా కాకుండా ఇంకొక మలుపు తీసుకుంటే బాగుండేది. డైరెక్టర్ చేసిన కష్టం, డైరెక్టర్ పడ్డ తపన అనేటువంటిది అన్రిజిస్టర్డ్గా పోకూడదు. మరి తను ఎలాంటి చొరవ తీసుకున్నారో తెలియదు, ఈ బిహైండ్ ఏం జరిగిందో తెలియదు. ముందు దానికి సంబంధించిన సినిమా అటు ఇటు టాక్ ఉంది అనుకోండి, ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎంత మంచి హిట్ అయినప్పుడు డైరెక్ట్ చేసిన ఆయన కూడా బాధపడతారు, రైట్? అండ్ హీరోగా ఉన్న కళ్యాణ్ రామ్ గారు ఏం స్పందించట్లేదా? స్పందించడం అనేటువంటి చూద్దాం. ఇంతమంది పేరు వచ్చినప్పుడు మరి హీరో మాట చెల్లుబాటు అవుతుంది అనుకున్నప్పుడు దీనికి సంబంధించి ఒక ఇది ఎవరేమనుకున్నా ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద క్రెడిట్ విల్ గో టు నవీన్ మేడారం. ఒక డైరెక్టర్ ఇంత తపన పడి చేయకపోతే సినిమా అవ్వదు. ఇలాంటి సినిమా నాట్ పాసిబుల్. డైరెక్టర్ స్టాఫ్ ఉండొచ్చు, ఏదైనా సరే. ఇంకా మనం దాన్ని వదిలేస్తే, ఆ విషయాన్ని వదిలేస్తే మేకింగ్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా అభిషేక్ నామా, కెమెరా పనితనం కావచ్చు, ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ మేకింగ్ వాల్యూస్ అభిషేక్ నామా నిజంగా అభినందించాలి. అది ఈ వివాదం పక్కన పెట్టేద్దాం. పక్కన అది ఏమిటనేటువంటి తర్వాత ఇంకా చూద్దాం, తర్వాత వస్తాయి దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. కానీ మేకింగ్ వాల్యూస్ ఇలా సబ్జెక్ట్ 1945 నాటి ఒక టైం పీరియడ్కి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ నేటివిటీని, అప్పటి వాతావరణాన్ని, అప్పటి బ్యాక్ డ్రాప్ని మనం వెళ్ళిపోయాము ఆ టైంలోకి వెళ్ళిపోయేలాగా బ్యాక్ డ్రాప్ అని చేయటం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్.
మేకింగ్ వాల్యూస్, ఎస్ ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది, నాటి సెట్టింగ్స్ కానీ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడ్యూసర్కి ఒక టేస్ట్ అనేది లేకపోతే మాత్రం సచ్ థింగ్ విల్ నాట్ బి పాసిబుల్. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్సో ద ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్గా క్రెడిట్ వెళ్తుందమ్మా, చాలా బాగా వర్కౌట్ చేశారు. ఇక అలా కెమెరా పనితనం కానీ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ మ్యూజిక్ గురించి అండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మన సీట్లలోంచి కట్టి పడేసింది అని కూడా మనం వింటూ ఉన్నాం, చూసాం కూడా. రైట్, అసలు ఒక ఇండిపెండెన్స్ అనేటువంటి నేపథ్యంలో ఒక డిటెక్టివ్ స్టోరీ రావటం అనేటువంటిది, అలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవటం త్రూ అవుట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఆర్టిస్ట్ కూడాను సినిమాలో చక్కగా పర్ఫామ్ చేశారు. ఒకళ్ళని కాదు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. మెయిన్ క్యారెక్టర్స్ ఇలా ముగ్గురు కావచ్చు. సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎక్కడ రివీల్ అవ్వదు. ఆ ఇన్స్పిరేషన్ మాత్రం త్రూ అవుట్ ఫ్లో అవుతుంటుంది. యాక్చువల్గా సినిమా చూసిన మీరు నేను కూడా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడడం లేదు. రైట్, ఎందుకంటే ఆడియన్స్ థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్, లేకపోతే ఆ ఎలా తీశారు, ఎందుకు తీశారు అనేది మీరు ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే. కాబట్టి ఇంతవరకునే మనం మాట్లాడుతున్నాం. నిజంగా ఆ యూనిట్ మొత్తాన్ని కూడా అప్రిషియేట్ చేయడం, పర్టికులర్లీ కళ్యాణ్ రామ్, అతని డెడికేషన్ కి, అతనికి తపనకి తగినటువంటి అద్భుతమైన ఫలితం ఈ సినిమా అని చెప్పొచ్చు మనం. రైట్, కళ్యాణ్ రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా ఎవ్రీబడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి సినిమాని చూసాం. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పిచ్చి పిచ్చి సినిమాలు, చాలా పిచ్చి సినిమాలు, యాక్షన్ సినిమాల పేరుతో అత్యంత భారీ సినిమాలు, మృగతుల్యమైన సినిమాలు వస్తున్నాయి. మృగమైన నేచర్ని డెవలప్ చేసినటువంటి సినిమాలు వస్తున్నాయి. రైట్, అలాంటి సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒక చక్కటి కథను తీసుకుంటే ఇప్పుడు సినిమా నిజంగా యాక్చువల్గా ఎప్పుడో పీరియడ్ ఫిల్మ్ అంటే మనం కనెక్ట్ అవ్వం, కానీ అంతగా కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాని రాసుకున్నారు, తీశారు. అంటే ఈ మధ్య కాలంలో మనం సినిమాలు ఎక్కువగా చూస్తున్న సినిమాలు ఏంటి అంటే ఎక్కువ లిప్ లాక్స్ ఉండాలి, ఎక్కువ రొమాన్స్ ఉండాలి, ఇదొక జోనర్ అయితే, ఎక్కువ రక్తాన్ని చిందించాలి, ఎక్కువ ఫైట్లు ఉండాలి. ఈ జోనర్ మధ్య ఈ రోజున ఒక సినిమా చూడటం జరిగింది. సినిమా నిండా లిప్పులు బూతులు, లిప్లాకులు బూతులు, లేదంటే సినిమా పేరు నేను చెప్పలేను కానీ, లేకపోతే రక్తపాతం, లిప్లాకులు, బూతులు, రక్తపాతం, ఇవి తప్ప మరొక ఎలిమెంట్ లేకుండా సినిమాలు తీస్తున్నటువంటి దౌర్భాగ్యులు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ సినిమా చూసి అసలు తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందంటారా? ఎస్, తెలుగు సినిమా కాదు, గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ అంట నేను. రైట్, a film made with some national standards, a regional film made with some international standards or national standards antane. Yes, really kudos to the entire unit of Devil. So congrats చెప్దామండి డెవిల్ మొత్తం టోటల్ యూనిట్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, డెవిల్ సినిమాకి సంబంధించిన మంచి రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే.